ఈవీఎంలకు సంబంధించి జగన్ తాజాగా చేసినటువంటి ప్రకటన అదే మనం గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడతాం, ఓడినప్పుడు మరొక మాట మాట్లాడతాం అన్నటువంటి రూట్లోనే ఉంది. తాజాగా ఏదైతే ఈవీఎంలకు సంబంధించి ఆయనే స్వయంగా ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కూడా ఈవీఎంలని ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లను వాడుతూ ఉంటే మనం ఈవీఎంల వైపు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది ఆయన వేసినటువంటి ప్రశ్న. మరి ఇదే ప్రశ్న 2019లో అడగాలి కదా, ఇదే ప్రశ్న మధ్యలో అడిగి ఉండాల్సింది కదా. 2019లో గెలిచిన తర్వాత ఆ మాట అని ఉంటే ఈవీఎంలు దానికి ఒక వాల్యూ ఉండేది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే స్టేట్మెంట్లు ఇచ్చింది ఈవీఎంల గురించి. తను ఓడిపోయినప్పుడు ఈవీఎంల వల్ల ఓడిపోయాం, మోడీను జగన్ కలిసి చేశారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మోడీని ఏమనరు. అదే సందర్భంలో వీళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి అన్నటువంటిది వాడాలని చూస్తున్నారు. ఈవీఎంలతోనే అయితే కనుక బీజేపీ ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గించుకుంటుందా, మహారాష్ట్రలో సీట్లు తగ్గించుకుంటుందా, లేకపోతే కనుక దేశవ్యాప్తంగా 240 స్థానాలకు పరిమితం చేసుకుంటుందా? జగన్ కూడా అంటే తన నాయకులందరూ ఎందుకు ఓడిపోయారయ్యా అంటే ఈవీఎంలు అయి ఉంటాయి సార్ అని చెప్తున్నారు. కాబట్టి ముందు ఒక సాకు కావాలి ఓటమికి. ఫస్ట్ అక్కడ కనబడుతున్నది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్లో తను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనే పదం పదే పదే వాడితే ఓసీలంతా ఒకటయ్యారు. తనని కాపు కాసిన రెడ్లు దూరం అయ్యారు. కాపు సామాజిక వర్గం పవన్కి తోడయ్యారు, కమ్మ సామాజిక వర్గం బాబుకి తోడయ్యారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కమ్మ కాపు రెడ్డి ఒకటయ్యారు. వీళ్ళకి తోడుగా వైశ్య బ్రాహ్మణ ఇతర రాజు ఈ వర్గాలు కూడా ఓసీలంతా ఒకటయ్యారు. అదే సందర్భంలో జగన్ నమ్ముకున్నటువంటి బీసీలలో 60% మంది అటుకే వెళ్ళారు. అదే సందర్భంలో ఎస్సీల్లో 30% మంది అటు ఎందుకు వెళ్ళారంటే మాదిగ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ మూవ్ అవుతుండటం. అలాగే ఎస్టీల్లో అటు ఎందుకు వెళ్ళారంటే దేశవ్యాప్తంగా ఎస్టీల్లో భారతీయ జనతా పార్టీ బలంగా దూసుకు వెళ్ళటం, ద్రౌపది ముర్ము ఇంపాక్ట్ ఒరిస్సాలో కూడా ప్రభుత్వం రావడానికి అదే కారణం కనబడుతోంది. ఇవి ఫ్యాక్ట్స్ని వదిలేసి ఈవీఎంల చుట్టూ తిరిగితే తాత్కాలిక మానసిక స్వాంతన చేకూర్చుకోవడానికి తప్పించి ఏం పనికొచ్చేలా కనబట్ల.